అల్లుడు ఏంటి మావయ్య? బాగున్నావా అల్లుడు? బాగున్నావా? బాగున్నా అల్లుడు. అవును, నాన్న ఎక్కడ? బయటకు వెళ్ళాడు, 5 నిమిషాలు వస్తాడు. బొంగురు కొద్దు మామ, మీకు ఇష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను. వాడికి ముక్కు, కళ్ళు, చెవులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను వస్తాను రా. ఇంటి దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా? అంత ముఖ్యం. బాగున్నావా? నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చానులే. మొదలెట్టేసావా? తొందరగా పోతానా ఏంటి? ఏమైందిరా? మచ్చా, లోపలికి వస్తుంటే పుల్లొట్లో తలపెట్టినట్టుగా ఉందిరా. నన్ను వదిలే మచ్చా, నేను వెళ్ళిపోతాను. ఎందుకురా మా నాన్నంటే నీకంత భయం? లోపలికి రా. రాయ్యా ఎలా ఉన్నాయ్యా? బాగున్నావా? ఏది పూసుకు పుల్లలో ఇంత సన్నబడిపోయావు? అది సరే గాని పిచ్చి ఆకలేస్తోంది. నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా. అలాగే కారపొడి ఉందే, అది కూడా వేసి తీసుకురా. ఆ కారపొడి ముక్కు పొడి వేసుకొని నువ్వు తిను, నేను బయలుదేరతాను. వెళ్ళిపోతావు పిల్లు? నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు. కూర్చుని నువ్వు కూడా 2 దోశలు తినేళ్ళు. 2 నిమిషాలు ఇప్పుడే పుల్లట్ల కోసం నేను ఇంత దూరం వచ్చాను. ఒరే మచ్చా, నన్ను వదిలేరా. నేను వెళ్ళి నా పిల్లల చేత ఏదైనా స్పెషల్ గా చేయించుకుని తింటాను. అది మధ్యాహ్నం తినొచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తిను. ఈ సినిమాకి శుభం కార్డు వేసే వరకు నన్ను వదిలేలా లేడే వీడు. మంచినీళ్ళు తీసుకుంటారా? తీసుకోండి. నాకేం తెలుసురా? నా కోడలు జడ్జి గారి కూతురు, నీకు కాబోయే భార్య. ఏంట్రా అలా లేచావు? నచ్చలేదు. భోజనమా లేక నీ భార్య? ఇంకా ఇక్కడే ఉంటే మన ఒంటికి మంచిది కాదు. ఎస్కేప్. నన్న మీరు ఎప్పటికీ మారరా? ఏమన్నావురా? ఏంటన్నా ఇది? చెట్టు కొడుకు మీదకి చెయ్యొద్దా? పెళ్ళొద్దంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? జడ్జి గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? ఇదే మాట ఇంకెవడన్నానుంటే వాడిని ఇక్కడే నరికేసేవాడిని. కన్న కొడుకు కదని ఇంకా మాట్లాడుతున్నాను. ఇలా చూడు, నాకు మాన మర్యాదలే ముఖ్యం. నువ్వు ఈ పిల్లనే చేసుకోవాలి. చేసుకునేలా చేస్తాను. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవర్రా తను? అమెరికా అమ్మాయా? మీరు మనుషులు పెట్టి కిడ్నాప్ చేశారే, నిషా, ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను. రే, ఈ మాటే కదరా నేను ఆ రోజు చెప్పాను. నా కళ్ళు కప్పి లవ్వు కాదు గివ్వు కాదు అని ఎన్ని కబుర్లు చెప్పాడు వీడు. ఎరా, ఆ రోజు ప్రేమించలేదు, ఈ రోజు ప్రేమిస్తున్నాను. అయితే ఏంటి? ఏంటమ్మా? అయితే ఏంటంటావా? నువ్వు వాడించినట్టు ఆడడానికి నేనేమి గంగిరెద్దును కానురే. ఏ రోజైతే నువ్వు ఆ అమ్మాయితో తిరిగేవో ఆ రోజు నాకు ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే తనని దాచిపెట్టాను. ఈ రోజు నా ముందే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావని అన్నావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? అదంతా నాకు తెలియదు. ఫోన్లో నా ఇష్ట ప్రకారం జరుగుతుందని చెప్తేనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు నాన్న నా పెళ్లి విషయంలో ఇలా అడ్డం పడుతూనే ఉన్నారు? అడ్డం పడేది ఎవరు, నువ్వా నేనా? ఇలా చూడండి, నేను నిషాన్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. అందుకనే తను ఫారెన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చాను రా. ఇప్పుడు తనకేం సమాధానం చెప్పను? అర్థం అవుతుంది. చదువుకుంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యేది. మీకు తెలిసిందల్లా కర్రలు, కత్తులు, గొడవలు. నన్ను కూడా మీలాగే మార్చేయకండి. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతాను. రే సచ్చేలా రారా. రే నిన్నే ఇదరా. అయ్యగారు, వీడు నీ ఈడువాడే. చదువుకోలేదు, ఇదే ఊళ్ళో ట్రాక్టర్ తోలుతున్నాడు. పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో అమ్మ నాన్నలతో సంతోషంగా ఉన్నాడు. చదువుకున్న వాళ్ళేరా. కన్న వాళ్ళొద్దు, అయిన వాళ్ళొద్దు, సొంత ఊరు వద్దని దూరంగా వెళ్ళిపోతున్నారు. చదువు నలుగురిని కలుపుతుంది అనుకుంటే చదువుకున్న వాళ్ళేరా విడిగా వెళ్ళిపోతున్నారు. ఎరా, నీ సంపాదన కోసం మేము చేజాపి నించున్నామా? కన్న కొడుకు పెళ్లి చేసి చూసే హక్కు కన్న వాళ్ళకి లేకపోతే ఎందుకురా పెంచడం, చదివించడం? నిన్ను చదివించడమే నేను చేసిన తప్పు, అంతేగా? ఏంటన్నా మీరు అనేది? చదువుకోకుండా ఇదే ఊళ్ళో తిని కూర్చొని ఉంటే ఇదిగో వీళ్ళగే ట్రాక్టర్ తోలుకోవాలి. రే, నిన్నేమి కష్టాల్ని పంచుకోమని చెప్పడం లేదు, సంతోషాన్ని కలిసుండి అనుభవించమంటున్నాను. ఏదైనా పండగ పబ్బం వచ్చినప్పుడు కన్నవాళ్లతో 4 రోజులు కలిసుండి భోంచేసి వెళ్ళిపో. రే, చెడుకైనా మంచికైనా ఎప్పుడు నలుగురు కావాలరా. అదెందుకురా అర్థం చేసుకోవు నువ్వు? ఎప్పుడు చూసినా నలుగురు. ఆ నలుగురు మనకేం చేశారు? ఇలా చూడండి, నేను నలుగురు కోసం బతకలేను. నా ఇష్ట ప్రకారమే బతుకుతాను. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ ఇష్టం? నిన్ను చదివించకుండా నీకు 10 ఏళ్లు రాగానే కూలి పనికి పంపించుంటే నువ్వు ఈ రోజులో మాట్లాడుండేవాడివా? మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను మేజర్ని. నాకెవరు బలవంతంగా పెళ్లి చేయలేరు.
చట్టం మాట్లాడితే ఎదిగిపోయావు నువ్వు. ఇలా చూడు, ఆ అమ్మాయి వల్ల ఇబ్బంది వస్తుందని అనుకున్నప్పుడే తన్ని దాచిపెట్టాను. ఇప్పుడు తన వల్ల ఈ పెళ్లి ఆగిపోతోందంటే నేను ఎంతకైనా తెగిస్తాను. మీరు పంతానికే చేస్తున్నారు. చూద్దాం, మీరు నేను తేల్చుకుందాం. మీరు చేయగలిగింది ఏదో చేసుకోండి. నాతోనే సవాల్ చేస్తావు నువ్వు? చూద్దాంరా, నువ్వు నేను తేల్చుకుందావురా. చూద్దాం. అయ్యా పొల వ్యాపార పద్ధతి పట్టుకుంటాను. పిల్లాన్ని మాత్రం తీసుకురామంటే ఆ పిల్లని కూడా తీసుకొస్తావా? రే, ముందు వీడిని పైన కట్టి పడేయండిరా, తర్వాత చూద్దాం. రే, ఎవరా అమ్మాయి, దాన్ని ఎత్తుకొచ్చేయండిరా. ఈ రోజు నేను నా కొడుకు తేలిపోవాలి. నాతోనే సవాల్ చేస్తాడు వాడు. ఏంటి నా బాధ మీకు చెప్పిన అర్థం కాదు. పదండి. ఎప్పుడు చూసినా అబ్బా కొడుకులు ఇద్దరు పోటాడుకుంటానే ఉంటారు. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఒకటే గొడవలు. ఎందుకు వచ్చిన గొడవ? అబ్బాయి ఇష్ట ప్రకారం చేస్తే పోలా? నోరు మూసుకుని అర్థం పడతా లేకుండా మాట్లాడుతున్నావు. జడ్జి గారికి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వేం దిగులు పడకమ్మా, నీ పెళ్లి జామ్ జామ్ గా నేను జరిపిస్తా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య. మీరన్నా మా డాడీ అన్నా నాకు చాలా గౌరవం. నా కోసం మీరు ఏదైనా చేస్తారు, కానీ నా ఇష్టాలు ఏమిటో తెలుసుకోరు కదా. ఏంటమ్మా నువ్వు అనేది? మొదటి నుంచి నేనంటే మీ అబ్బాయికి ఇష్టం లేదు. అందుకే పెళ్ళొద్దని ఊరొదలు వెళ్ళిపోయారు. మీరు బలవంతంగా మా ఇద్దరికి పెళ్లి చేసినా కలిసి బతకాల్సింది నేను. నాకు నచ్చని వ్యక్తితో నేను ఎలా జీవించగలను చెప్పండి. అందుకని నాకు నచ్చని వ్యక్తితో నా పెళ్లి జరగలేదు. కనీసం మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయితో అయినా తన పెళ్లి జరిపించండి. అది కాదమ్మా, నేను నిజంగా మీరు నాకు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీ అబ్బాయికి తను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేయండి ప్లీజ్. మధు, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెవుకుల పులారావు కొడుకు ప్రేమించిన అమ్మాయి. ఫారెన్ నుంచి వచ్చింది. Oh God. God. Baba. చాలా బాగున్నాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ చౌకుల పుల్లారావు నా కాలు ఎలిగేలా చేశాడు. ఇప్పుడు వాడి కొడుకు మాత్రం లవ్ చేయొచ్చా? వదిలిపెట్టను. మావా, ఎందుకు ఆవేశం? వాళ్ళందరికీ ఆ పెళ్లి పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్య ఇంకా పెద్ద చేస్తాను. చిన్నయ్య, ఆ పట్నం నుంచి వచ్చిన అమ్మాయిని ఎవరైతే ఏమంటున్నారా? ఎటువైపు వెళ్ళారు? పొలం వైపు. నువ్వు ఊరుకోతయ్యా, అసలు ఆయన మనిషేనా? ఆయన నేను పేరుకోవాలి. అసలు తండ్రి కాదు. Wow, what a haunting place. I'm going to make a documentary. Okay. దీనికేమైందయ్యా? ఎందుకు ఏడుస్తున్నావు? తీసుకొచ్చిన పిల్లని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. వదిలే. ఆ పని నువ్వే చేసావని కిట్టయ్య కోపంతో వెళ్ళిపోయాడు. ఏమంటున్నావు నువ్వు? దూకుడు సుత్తే అంటొచ్చిన వాళ్ళు తలలు నరికేసేలా ఉన్నాడు. బ్లేడ్ తో పెన్సిల్ చెక్కడం రాదు, తలలు నరికేస్తాడా? అయ్యో అంటాను బాకన్నా, ఏదోటి జరగక ముందు వెళ్ళి కాపాడన్నా. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదన్నా. బండి పోనీ. What a posture. Oh. What a shot. Wow. Hey, this is Krishna from Anakapalli and this is a deal affiliated well. Wow, what an interesting place, man. Hey, Anu, darling, give me a look, man. Krishna, I'll kill you, you bloody fool. You. Okay, this is an adventure, man. A real kidnapped by a village villain. Hey, ఊరికే ఉండలేవా? ఏంటో వెళ్ళి చూడండి రా.
హలో హలో పోలీస్ స్టేషన్ సార్ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఏంటైనా ఈ గొడవ బావిలో నుంచి మాట్లాడుతున్నట్టుంది. సార్ నేను యాక్చువల్లీ బావిలో నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ సార్ హలో హలో ఏమైంది బావా? సిగ్నల్ కట్ అయిపోయింది. Be careful, it's slippery, man. నువ్వు జాగ్రత్తగా రా. Take care. Hey, Nisha, where is she going? God, what the hell is she doing? Anu, Listen, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. Okay, bye-bye. కాపాడండి సార్, వాళ్ళు నన్ను పట్టుకోవడానికి కాపాడండి సార్, వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు సార్. ప్లీజ్ సార్, కావాలని ఎవరమ్మా నువ్వు? చిలుకల పుల్లారావు గారి కోడలు. ఎవరింటి కోడల మీద చేసుకుంటారో తెలుసా మీకు? చిలుకూరు పుల్లారావు కృష్ణయ్య బాబుని రా. నిషా నాన్నా వద్దు, వదిలేయండి. చెప్పేది వినండి, తను వదిలేయండి. వదిలేయండి నాన్నా. మీ నాలుగు మెల్లిగా గట్టెత్తుతావా? కళ్యాణ్, తొందరపడకు. రారా. మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. వదులుతారా లేదా? వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టరా. నరకండి నాన్న, నేను నరికి చంపేయండి. ఎలాగో ప్రశాంతంగా బతకనివ్వరు, ఒకేసారి చంపేయండి. చెప్పేది వినండి. నరికేయండి నాన్న, నరికేయండి. ప్లీజ్. రారా రారా రే, రారా నా కొడక. ఇప్పుడురా 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 నువ్వు నా వారసుడు అనిపించావు. ఇది చాలరా రే. చూసారా నా కొడుకు ఎంత అందంగా కత్తి వేసినాడో? ఎంతైనా పులి కడుపున పులే పడుతుందిరా. అదేరా మన రక్తం, అదేరా మన రక్తం. రే ఇకపై వారం వర్జం అంటూ చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఇలా చెయ్యి. ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే మీ ఇద్దరికి పెళ్లి. రే ఏర్పాట్లు చేయండి. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎప్పుడు వచ్చావు? సారీ.
అవునవును హాయ్ శ్రీనివాస్ ఏంటి ఎంత లేటు లేదురా కొంచెం పని ఉండి లేట్ అయింది థ్యాంక్స్ ఫర్ కమింగ్ It's okay. తాళేదురా తాళివ్వండి. ఎక్కడ ఇవ్వండి. కట్రా. ఈ ఊర్లో ఉంటే నాకు ఫస్ట్ నైట్ జరిగేలా లేదు అందుకని వేరే ఊరు వెళ్ళి చేసుకుంటాను బాయ్ వాయించండి భజంత్రీలు కట్రా తాళి. అనుకున్నది సాధించు తప్పుకో నేను నా కొడుకుతో ఫోటో దిగుతాను. అంత రెడీయా? నవ్వండి నవ్వండ్రా. కత్తి లాంటి పిల్లరా కళ్ళు కళ్ళు కలపరా కవ్విస్తూ కళ్ళుకి వచ్చిందిరా అడ్డమైన వాడు యుఎస్ వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది ఎక్స్క్యూజ్ మీ ఆర్ యూ అప్లయింగ్ ఫర్ H1B వీసా ఎవరిని ఎస్కిస్ మీ అంటున్నావు రిలాక్స్ యుఎస్ మీరు ఫస్ట్ టైం